నమస్తే, వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ భవన్లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు. ఎంతో మంది ప్రాణ త్యాగాలతో వచ్చింది సిపిఐ రామకృష్ణ. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండల్ పిఎస్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఎం రాజేష్ నాయక్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్నారు. అంగడిలో కూరగాయలు అమ్మటం సహజం, కానీ గుడిలో నీరమ్మటం శ్రీ మరకత దేవాలయ కమిటీకే సాధ్యం. తెలంగాణ వచ్చి నేటికి 10 సంవత్సరాలు గడిచినా నీళ్లు, నిధులు, నియామకాలు, ఉద్యోగాలు ఎవరికీ రాలేదని తెలంగాణ ఆవిర్భావ 11వ వేడుకలను సిపిఐ షెల్లింగంపల్లి నియోజకవర్గ కార్యాలయం దగ్గర సిపిఐ కార్యకర్తలతో కలిసి జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా సిపిఐ రామకృష్ణ మాట్లాడుతూ, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న తెలంగాణ రాష్ట్రం వచ్చిన పేదవాడు పేదవాడిగానే మిగిలిపోయారు. ఉద్యోగాల, నీళ్లు, నిధులు ఉండేవానికి ఇల్లు, భూమి కోసం, భుక్తి కోసం మరో ఉద్యమానికి ప్రజలు సిద్దం కావాలన్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని, దళితుల్ని సీఎం చేస్తామని పూట గడుపుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలతో గద్దెనెక్కి 6 గ్యారంటీలను విస్మరించిందన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని ప్రభుత్వం పాలించే నైతిక బాధ్యతను కోల్పోయారు. 6 గ్యారంటీలని అమలుకై ప్రజా ఉద్యమాలు చేపడతామని సిపిఐ రామకృష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు కె చందు యాదవ్, తుపాకుల రాములు, ఎం వెంకటేష్, కార్యదర్శి ఇజ్జత్ నగర్ ఎస్ కొండలయ్య, డిహెచ్పిఎస్ మండల కార్యదర్శి బి నారాయణ, హఫీజ్పేట్ కార్యదర్శి రఘు, బాలకృష్ణ, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు మాజీ మంత్రి హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, ఇతర బీఆర్ఎస్ నాయకులు. నూతన జాగృతి కార్యాలయంలో జాతీయ జెండా, జాగృతి జెండాలను ఆవిష్కరించారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. హైదరాబాద్ గన్ పార్క్ లో ఉన్న అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన ఉద్యమ యోధులకు రేవంత్ రెడ్డి ఘన నివాళులర్పించారు. జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం మౌనం పాటించి పూలమాలలు వేసి అమరుల త్యాగాలను స్మరించుకున్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో జాతీయ జెండాను ఎగురవేశారు గౌరవ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.
తెలంగాణ రాష్ట్ర గీతం. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మియాపూర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన వేడుకలో కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, రాగం నాగేందర్ యాదవ్, దొడ్ల వెంకటేష్ గౌడ్, శ్రీ నార్నే శ్రీనివాసరావు, మంజుల రఘునాథ్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు, మాజీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించి అమరవీరులకు వందనం సమర్పించి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు పీఎస్సీ చైర్మన్ అరికపుడి గాంధీ. ఈ సందర్భంగా చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ఎంతో మంది అమరుల త్యాగఫలమే నేడు మనం అనుభవిస్తున్నామని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణ త్యాగాలు చేసుకున్న అమరుల త్యాగాలను స్మరించుకునే రోజు ఇది అని, అమరుల త్యాగాల ఫలితంతో సాధించిన తెలంగాణ రాష్ట్రంలో నివసిస్తున్న ప్రతి ప్రజానికానికి సంక్షేమం, అభివృద్ది అనే మార్క్ను మీ ఆశీస్సులతో అభివృద్ది మార్క్ను చేసి చూపిస్తామని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకంలో షర్లింగంపల్లి నియోజకవర్గంను అన్ని రంగాల్లో అభివృద్ది చేసి రాష్ట్రంలోనే అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని తెలియజేశారు. అమరవీరుల త్యాగాల ఫలం తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవ పోరాట ఫలితంగా తెలంగాణ రాష్ట్రం అవతరించిందని అన్నారు. తెలంగాణను అభివృద్ది పథంలో నడిపిస్తూ ప్రజల సంక్షేమ పాలన అందిస్తూ అమరుల త్యాగాలను స్మరించుకుంటూ రాష్ట్రాన్ని సుసంపన్నం చేసేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని పీఎస్సీ చైర్మన్ అరికపుడి గాంధీ తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైన ఉద్యమకారులందరికీ నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, మాజీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, కాలనీల అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. అనుపల్లి మండల్ పీఎస్ స్టేషన్ ఆవరణలో ఈ సందర్భంగా ఎస్ఐ ఆయన మునిపల్లి మండలంలోని హిందూ ముస్లిం నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. మునిపల్లి పోలీస్ స్టేషన్ నందు ఎస్ఐ రాజేష్ కమిటీ శాంతి సమావేశం నిర్వహించడం జరిగింది. కాబట్టి మత పెద్దలతో బక్రీద్ పండుగ సందర్భంగా గ్రామాలకు కుల పెద్దల నుండి సలహాలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా బక్రీద్ పండుగ రోజు ముస్లింలకు పలు సూచనలు ఇవ్వటం కూడా జరిగింది. బక్రీద్ పండుగ శాంతియుతంగా కుల మతాలకు భేదాలు లేకుండా జరుపుకున్నారని, కుల మతాలకు చోటివ్వకుండా అందరూ కలిసిమెలిసి ఐకమత్యంగా ఈ పండుగను జరుపుకోవాలని ఈ సందర్భంగా మత పెద్దలకు, హిందూ ముస్లింలకు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకుని షెల్లింగంపల్లి మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ హేమంత్ బోర్ఖాడే, షెల్లింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి గంగాధర్ రెడ్డి. ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ ఎంతో మంది అమరుల త్యాగాల ఫలితంగానే ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని అన్నారు. వారి బలిదానాలను మనం ఎన్నటికీ మర్చిపోకూడదని ఉద్ఘాటించారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలర్పించిన అమరులను, వారి సేవలను స్మరించుకుంటూ వారి స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డీఈలు, ఏఈలు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాయకోట్ మార్కెట్ యార్డ్ కార్యాలయంలో మంత్రులు సుధాకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రాయకోట్ జాతీయ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఆచరిస్తుంది, దేశం కూడా అనుసరిస్తుంది. దేశానికి దిక్సూచిగా తెలంగాణ ప్రభుత్వం ప్రగతి బాటలో కొనసాగుతుందని, రానున్న రోజుల్లో తెలంగాణలో అనేక రంగాల్లో అభివృద్ది చెందుతుందని తెలంగాణ రాష్ట్ర 12వ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మరియు నాయకులు, కార్యకర్తలు, ఏఎంసీ సిబ్బంది, అదేవిధంగా డి ఖలీం పాషా, సోషల్ మీడియా మునిపల్లి మండలం పాల్గొనడం జరిగింది.
తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా ఎస్ఐ రాజేష్ నాయక్ మునిపల్లి పోలీస్ స్టేషన్ నందు ఉదయం 7:45 జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ ఎస్ఐ హారిక, ఎస్ఐ బక్కన్న, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, పోలీస్ కానిస్టేబుల్స్ పాండు, తుకారం, అనీఫ్, భవానీ, శ్వేత, పాషా, సునీల్ ఈ యొక్క జెండా ఆవిష్కరణ భాగంలో పాల్గొనడం జరిగింది. సంగారెడ్డి జిల్లా రథసారథి శ్రీమతి గోదావరి అంజిరెడ్డి యొక్క అధ్యక్షతన జిల్లా కార్యాలయంలో జాతీయ జెండా వందన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ డాక్టర్ అంజిరెడ్డి రావడం జరిగింది. అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శి మాణిక్రావు, పట్టణ అధ్యక్షులు కాసాని వాసు, డి విజయ్ కుమార్, మీనాగౌడ్, తేజశ్రీ, సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి రాష్ట జిల్లా బీజేపీ నాయకులు, పదాధికారులు, వివిధ మోర్చాల అధ్యక్షులు మరియు కమిటీ సభ్యులు, అసెంబ్లీ మరియు పార్లమెంటు కన్వీనర్లు, కో కన్వీనర్లు, మహిళా నాయకులు, మండల అధ్యక్షులు, ఆ పై స్థాయి నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు. మునిపల్లి మండల్ ఎంపీడీఓ కార్యాలయం వద్ద తెలంగాణ ఆవిర్భావ సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించారు ఎంపీడీఓ హరినందన్ రావు. అదేవిధంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ అనుసరిస్తుంది, దేశం అనుసరిస్తుంది. దేశానికి దిక్సూచిగా తెలంగాణ ప్రభుత్వం ప్రగతి బాటలో కొనసాగుతుందని అన్నారు. ఇక రానున్న రోజుల్లో తెలంగాణలో అనేక రంగాల్లో అభివృద్ది చెందుతుందని తెలంగాణ రాష్ట 12వ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి రాష్ట ఆవిర్భావ జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది. ఈ యొక్క జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది ప్రతి ఒక్కరూ పాల్గొన్నారు. అదేవిధంగా మునిపల్లి మండలంలో ఆయా గ్రామాల్లో ఎంపీడీఓ అభినందన్ రావు ఆయా గ్రామ పంచాయతీ ఆఫీసుల ఆవరణలో కూడా బుదేర గ్రామంలో జెండా ఆవిష్కరించడం జరిగింది. జెండా కనబడుతుంది. అట్లా తీస్తాం మేము, ఇట్లా తీస్తాం. ఆ శివుడే ఎంచుకున్న మరకత శివలింగ నామకరణ భక్తుడు, ఆలయ పునర్నిర్మాణ శ్రీకారకుడు. కోటి దీపోత్సవంలో ధర్మకర్త అవార్డునందుకోవడంతో తెలుగు రాష్ట్రాలకు పరిచయం. వేలాది మంది భక్తులకు ఆలయ అభివృద్ది కారకుడు నరేషే అని తెలుసు. నరేష్ ధర్మకర్తగా ఉన్నప్పుడు జరిగిన ఉచిత అభిషేక పూజలు, సేవలు. ప్రస్తుతం వ్యాపార కేంద్రంగా మారింది చందిప్ప మరకత శివాలయం. నరేష్ కు పేరు వస్తుందన్న అక్కసుతో, ఊరు మాది అన్న గర్వంతో భక్తుల కార్యక్రమంపై ఆటంకం, ఆలయ కమిటీ వార్తలకు అబద్దం. చందిప్ప ఆలయ అభివృద్ది విషయంలో నరేష్ వ్యాఖ్యలు అబద్దమని కమిటీ ఇచ్చిన వార్తను ఖండిస్తూ ఆదివారం నాడు స్థానిక ముదిరాజ్ భవనంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సేవా ఫౌండేషన్ అధ్యక్షుడు నరేష్ కుమార్ మాట్లాడుతూ మే 28వ తేదీన పద్మక్రాంతి పత్రికలో బుచ్చన్న విలేకరి ప్రచురించిన చెంబెడు నీళ్లు 50 రూపాయలు శరార్థి తెలంగాణ దినపత్రికలో భక్తులపై పూజారి దురుసుతనం వార్తలు నిజం కావని సేవా ఫౌండేషన్ అధ్యక్షుడు నరేష్ కుమార్ చెప్పిన వార్తలు
సేవా ఫౌండేషన్ అధ్యక్షుడు నరేష్ కుమార్ చెప్పి వార్తలు రాయించాడని, ఆ విషయం మా దృష్టికి వచ్చిందని, ప్రస్తుత మరకత శివలింగ దేవాలయ కమిటీ సభ్యులు తెలపటం పచ్చి అబద్దమని, ఎంతో హాస్యాస్పదంగా ఉందని నరేష్ కుమార్ కొట్టిపారేశారు. ప్రెస్ మీట్లో గణేష్ నగర్ కు చెందిన సంధ్య అనే భక్తురాలు మాట్లాడుతూ, మొన్నటి అమావాస్య నాడు తాను తన స్నేహితురాలు చిట్టి ఆలయానికి వెళ్లామన్నారు. ఇంటి నుండి తీసుకువెళ్లిన నీళ్లను గుడి ఆవరణలో ఉన్న శివలింగంపై పోయటానికి వెళ్తుంటే పూజారి అంటూ వచ్చి శివలింగంపై మీరు తెచ్చుకున్న నీటిని ఏ విధంగా పోస్తావంటూ గద్దించి తగువుకు దిగాడన్నారు. ఎందుకు పోయవద్దు అని అడగ్గా 50 రూపాయలు పెట్టి మా వద్ద తీసుకున్న నీటిని పోయాలని అన్నాడని చెప్పారు. ఇంతకుముందు ఇలాంటి నియమాలు గుడిలో లేవు కదా అని అడగ్గా అప్పుడు కమిటీ వేరు, ఇప్పుడు కమిటీ వేరు అని అన్నాడన్నారు. కానీ ఆమె తన నీటిని లింగంపై పోయగా వెంటనే పూజారి ఆమెపైకి కోపంగా దగ్గరికొచ్చి భయభ్రాంతులకు గురి చేశాడని చెప్పారు. దీంతో మనస్తాపానికి గురైన నేను, ఒక పూజారి మహిళ భక్తుల పట్ల ఇలా ప్రవర్తించడం ఎంతవరకు సమంజసమని, అప్పుడు నరేష్ కుమార్ ఆధ్వర్యంలో గుడి ఉన్నప్పుడు ఇలాంటి నియమాలు ఏమీ లేవు కదా అని బాధపడ్డానని, అంతేకాక శనీశ్వరుణ్ణి అభిషేకించడానికి కూడా 60 రూపాయల టికెట్ పెట్టారని విలేకరుల సమావేశంలో ప్రజలకు మీడియా సమక్షంలో 60 రూపాయల టికెట్ పెట్టారని విలేకరుల సమావేశంలో ప్రజలకు మీడియా సమక్షంలో తెలుపుతున్నానన్నారు. కొన్ని వ్యాపార కేంద్రంగా మారింది గుడి అనే ఉద్దేశంలో చాలామంది చెప్తున్న వార్తలని దృష్ట్యా నేను ఇప్పుడు ఓపెన్ కావడం జరిగిందండి. ఇక్కడ ఇది నా చేతిలో ఉన్నది ధూపదీప నైవేద్యాలకు నోచుకొని చందిప్ప మరకత శివలింగం అని ఫస్ట్ నేను ఆంధ్రభూమికి వార్త రాసిన 2007 శివరాత్రి రోజు. ఇది ఈ కెమెరా దగ్గరకు వస్తే డేట్లతో సహా కనిపిస్తుంది. రైట్, ఇది ఆల్రెడీ షో చేసినండి. సెకండ్, పూజలు అందుకొని వెలుగులోకి వచ్చిన మరకత శివలింగం ఇది. ఆ తర్వాత ఇది స్టేట్ న్యూస్ మొత్తం తెలంగాణ మొత్తం ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు ఇక్కడ నరేష్ అని ఇక్కడ నా పేరుతో సహా వస్తుంది. అయితే ఇది అయిపోయిన తర్వాత ఏమైంది, ఫస్ట్ గుడి ఇట్లుండే బ్రదర్. నేను ఇక్కడ గులాబీ షర్ట్ వేసుకొని నిల్చున్నా. ఫస్ట్ గుడి వాతావరణం ఇది. తర్వాత ఇక్కడ కనిపించే ఏదైతే శ్రీ శ్రీ విద్యా భారతి అరణ్యస్వామి నా పేరు. అయితే అక్కడ చందిప్ప గుడిలో కమిటీ వాళ్ళు అయితే ప్రెస్ మీట్ పెట్టిర్రో ఈయన పేరు కూడా అన్నింకి వస్తలేదు అతనికి. శ్రీ 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 విద్యా భారత అరణ్య స్వామి ఈయన పేరు. ఈయన ఎప్పుడు వచ్చిందంటే 14లో లాస్ట్ ఇయర్ ఆ ఊర్లో గుడి కట్టినప్పుడు, హనుమంతుని గుడి కట్టినప్పుడు అతను వచ్చిండంట. సో దీన్ని నేను ఎడిట్ చేసి ఏదో మార్కు చేసిన అని మీనింగ్లెస్గా సదానందం గౌడ్ అన్న ప్రెస్ మీట్ చెప్పిండు. ఇది అతనికి ఏం ఐడియా ఉందో తెలియదు దానికి సంబంధించింది. నా వార్తకు స్పందించి తనికెళ్ళిన భరణి, సినిమా యాక్టర్ చుట్టాలు సీతమ్మ, కళ్యాణి, సనత్ కుమారు, ఈ పూజారి సాంబశివమూర్తి, దీంట్లో ఉన్నంత గ్రామస్తులండి వీళ్ళు. నేను వార్త రాసినాక వాళ్ళు గుడి కడదామని శంకర్పల్లికి వచ్చినప్పుడు బాలయ్య అనే ఆ గ్రామస్తుడు మా శంకర్పల్లికి వచ్చి అడ్వకేట్ మహేష్ అన్న ఇంటికి వెళ్ళి మా ఇంటికి తీసుకొని వచ్చిండు. అన్న నువ్వు వార్త రాస్తే వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చిర్రు, బాపన్నోళ్ళు రాని తీసుకెళ్ళి చూసినా వాళ్ళు గుడి కడదాం అనుకుర్రు. దానికి వాళ్ళు శ్రీకారం చుట్టడానికి ముందు ఏం చేశారంటే కొన్ని ఏండ్ల నుంచి ఈ గుడికి పూజలు లేవు. సో రీఛార్జ్ మళ్ళీ దేవునికి శుద్ధి చేసి మహాచండీయాగము, అభిషేకము, రుద్ర పూజ అయింది ఇక్కడ. అప్పుడు వాళ్ళే వంటలు వండి బ్రాహ్మణులు ఉన్న వంట భోజనాన్ని ఊరంతా టెంట్ వేసి తినిపించిన సంఘటన. దానికి కూడా పేమెంట్ వాళ్ళే ఇచ్చారు. అప్పుడు ఇంకో గ్రామస్తులు ఈమె కళ్యాణి, సీతమ్మ, ఆ దుడ్డు గుంజుడు, గులాబ్ చెట్టు. తర్వాత పేపర్లలో ఆర్టికల్స్ ఇవన్నీ వచ్చినాయి. ఇదైపోయిన తర్వాత ఈ వెడ్డింగ్ కార్డులకు ఉందిగా బ్రదర్, ఫస్ట్ ఏం చేసినంటే ఈ స్టిక్కర్ ఒకసారి దీన్ని కొద్దిగా క్లోజప్ చూపించాలని కోరుతున్నా. దాని మీద డేటు, అకౌంట్ నెంబరు, నా పేరు. ఈ స్టిక్కరు డిజైనింగ్ చేయనికే నేను పవన్ అని లోకల్లా వెబ్సైట్ తయారు చేస్తాడు. ఎంత కష్టపడి ఇంత అందంగా తయారు చేసిన ఫస్ట్ స్టిక్కర్ ఇది చేసి ఫ్రీగా ప్రతి ఒక్క బైకు మీద వేయడము, సినిమా టాకీస్ దగ్గర బైకులు ఆపితే అక్కడ వేయడము, తర్వాత పుణ్యక్షేత్రాలకు పోయేటప్పుడు వాళ్ళకి ఇవ్వడం. 150 స్టిక్కర్లకు 200 రూపాయలు అప్పట్లో. ఇట్లా కొన్ని 100,000 పంచిన. తర్వాత ఏం చేసినంటే ఇంకా జర స్టోరీ బిల్డప్ చేయాలి, తెలియాలి ప్రతి ఒక్కరు, కానీ ఇట్లా వెబ్సైట్ ఓపెన్ చేయించిన. ఈ వెడ్డింగ్ కార్డ్ ఎంత గట్టిగా చూడండి, ఇది డేట్లు, టైమింగ్లు, పాతది ఇది. దీన్ని శ్రీశైలము, యాదగిరిగుట్ట, తిరుపతి, శ్రీకాళహస్తి, ఇంకా వాటనాడు, బొంతపల్లి ఎన్నో దగ్గర ఇది పంపించిన వీళ్ళకి ఇస్తుంటే ఇది
రైట్, ఇది అయిపోయింది కదా బ్రదర్. ఇది పూర్వ చరిత్ర. ఇది అసలైన లిపి. ఇది దేశ్ముఖ్ పాండే అంటే హనుమంతరెడ్డి సార్ అని శంకర్పల్లి వివేకానంద స్కూల్లో టీచర్ అప్పట్లో. మా పెద్దన్న గౌరవనీయులు కీర్తిశేషులు సీనియర్ రిపోర్టర్ రామోజీరావుతో అవార్డు అందుకున్న నరసింహస్వామి అన్న ఈనాడు రిపోర్టర్గా పనిచేస్తున్నప్పుడు ఈ గుడి కోసం రాసిందంట. కానీ అది అంత స్పందన కాలేదు. తర్వాత నేను రిపోర్టర్ అయిన తర్వాత ఎన్కతల, మందాపూరు, శనిఘాట్ ఇవన్నీ టెంపుల్స్కు రాసి ప్రచారం చేసి అక్కడ మంచి మౌలిక సదుపాయాలు అయ్యేటట్టు చేసిన తర్వాత మా రెండో అన్న శ్రీరామ్ అన్న నాకు ఈ గుడి కోసం చెప్పిండు. ఏమని చెప్పిండంటే, అరే నరేష్, నువ్వు పుట్టిన 7-8 ఏళ్లకు మన నాన్నగారు వెళ్ళి అక్కడ పూజలు చేసిర్రా, మొత్తం దుర్మందము, అంటే మున్సిపాలిటీ లాగా చెత్త చెదారం, వాటర్ బాటిళ్ళు, కాలభైరుడు అంటే పేరు కూడా తెలియదు వాళ్ళకి, ఇట్లా పడిపోయి ఉన్నాడు, ఆయన వంగిపోయి ఉంటాడు, మేకలు కట్టేసిర్రు అక్కడ ఉన్న గుడి ఇట్లా ఉంటుందిరా, వెళ్ళి చూడు అంటే సరే అని విన్నా. నేను అక్కడ పోవడానికి కూడా కారణం ఏంటంటే, మా శంకర్పల్లిలో పాత గుడి కూల్చి కొత్త గుడి కట్టాలనుకోరు. అప్పుడు అక్కడ పూజలు చేయడానికి కుదురుతాయి అని చెప్పి ఓడేపి వెళ్తే అక్కడ నువ్వు ఒక్కరిని లోపలికి వస్తే అందరు వచ్చేస్తారు, నాకు ఇచ్చేయి పూజ సామాన్ అంటే, నేను శివరాత్రి పంతులు, మీకు మంచి ఆర్టికల్ రాస్తాను నేను రిపోర్టర్ని కూడా అని చెప్తే ఒక అతను ఒప్పుకోలేడు. నేను మళ్ళీ నా పూజ సామాన్ తీసుకొని అప్పుడు నాకు మా అన్న చెప్పిన ఈ గుడి గుర్తుకొచ్చి నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అభిషేకం చేసిన, పూజ చేసిన, వెతకనికి పోయేటప్పుడు దుర్గంధము. గుడి అంటే ఇట్లా పెద్ద కొండ మీద ఉండి ఎంతో పాడుబడి గ్రేట్గా ఉందనుకున్నా అసలు యాక్చువల్గా నేను. అట్లా ఎవరు ఉండరుగా, ప్రశాంతంగా చేసుకోవచ్చు అని ఆ పంచామృతం మొత్తం తీసుకెళ్ళిన. ఆ చిన్న గది, ఇది ఎంత చిన్నగా ఉందండి గది. ఇలా మల్లారెడ్డి, ఇగో ఈ ముసలోడు ఎంత మంచోడు, ఒక ఫాదర్ లాగా నాకు. ఈ మల్లారెడ్డి అన్న అప్పుడే ఆ గది నుంచి బయటకు వస్తున్నాడు. నేను అప్పటికి ఇంత దూరం వెళ్ళిపోయినా, అడంతా చెరుకు తోటలు. ఈ మరకత శివలింగ టెంపుల్ అభివృద్ధిలో నేను 12 ఏళ్ళు చేసిన కృషి, త్యాగము, సేవ ఇక్కడ ఉన్న భక్తులు చెప్పిర్రు, అక్కడికి వెళ్ళిన వాళ్ళు చెప్పిండ్రు. ఇప్పుడు ఈ చెల్లమ్మ ఆ గుడికి ఎవరితో పూజలు చేసి కోరుకుంటుందో ఆమె మంచితనానికి నా హెడ్సప్. నేను ఒక్కసారి ఒక చోటు నుంచి కదిలిపోయినంటే మళ్ళీ ఒక ఊరంతా బంగారం పెట్టి పిలిచినా కూడా నేను అటువైపు కన్నెత్తించి కూడా చెయ్య. ఎందుకంటే ఆ గుడి నేను తయారు చేసుకున్న గుడి, నేను దాతను తీసుకొచ్చింది నేనే. భగవంతునికి పేరు పెట్టి వేలు తెచ్చి దాతను తీసుకొచ్చి కట్టించి ఆ ఊరి సపోర్ట్ ఒక 10% కంటే ఎక్కువ లేదు. నా శక్తి సామర్థ్యాలు, దేవుడిచ్చిన శక్తి సామర్థ్యాలను వెలికి తీసి అందరికీ చెప్పి ఒక ఆధ్యాత్మిక మార్గాన్ని కేంద్రంగా మార్చి ఈరోజు రాష్ట్ర స్థాయి అవార్డు తీసుకున్నందుకే ఇదంతా ఇట్లా అయింది. ఒక నిమిషం అయిపోయాను. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ఏంటంటే, తప్పులు చేసి మోసపు పోలీస్ కేసులు అయిన రిపోర్టర్ల ద్వారా ఏదైతే మెసేజ్ ఇచ్చారో అది తప్పు అని ఆరోగ్యకరమైన మంచి జర్నలిస్టులతోటి నేను ఈ ప్రెస్ మీట్ పెట్టి సమాజానికి చెప్పాలనుకున్నా. వాళ్ళకు మార్పు రావాలనుకున్నా. ఇప్పటి నుంచన్నా భక్తులందరూ మనోళ్ళు అనుకొని తీయగా ప్రేమగా వీళ్ళందరూ ఏదైతే చెప్పిర్రో ఆ విధంగా ఆడ పూజారి కానీ కమిటీ వాళ్ళు కానీ చేస్తే మీకు బాగుంటుంది. అంతేగాని నేను మళ్ళీ అక్కడికి వచ్చి చేస్తా అనేది ఐ నెవర్ ఎక్స్పెక్ట్ దట్. ఎందుకంటే ఆ భగవంతుడు నేనే పేరు పెట్టినా, నేనే చేసి ఇదంతా చేసిన సామ్రాజ్యం కాబట్టి నేను ఉన్నా లేకున్నా అది నరేష్ గారు చేసిన గుడి అని మీరు చిరకాలం ఆ ఊర్లో మొత్తం మంది కనుమరుగు ఇక్కడ అయినంత వరకు నా పేరు అట్లనే ఉండిపోతుంది. నేనున్నా, వాళ్ళందరూ ఉన్నారు. నెక్స్ట్ మళ్ళీ ఇంకేమన్నా ప్రెస్ మీట్లు వస్తే అప్పుడు ఇంకా చాలామంది కూడా మాట్లాడతా. ఎందుకంటే నేను తప్పు చేయకుండా త్యాగం చేసి తయారు చేసిన విజన్ కాబట్టి దాన్ని తూట్లు పడడానికి ట్రై చేస్తే నేను 10 చెప్తా. నేను ఏ స్పీచ్ తోటి, బాడీ గేమ్ తోటి, నా సామర్థ్యాలతో పెంచినో నా వరకు వస్తే నేనెందుకు ఊరుకుంటా? తప్పు చేసింది మీరు, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది మీరు, కేసులు అయిన మీరు, పోలీస్ స్టేషన్కి ఎక్కింది మీరు అసలు. కాబట్టి అది మీకు తెలియజేయనికనే ఈ సమాజం కోసం ఇస్తున్న మీ ప్రెస్ మీట్ నేను అస్సలు లెక్క చేయ. ఎందుకంటే అన్ని తప్పులు నేను చెప్పిందే మీరు చెప్పారు. అక్కడ నాలాగా ఇట్లా చూపెట్టండి ప్రాక్టికల్గా ఒక్కొక్కటి తీసి. మీ దగ్గర ఎంత దమ్ముందో చూస్తాను నేను. ఇన్ని ఆధారాలు చూపించిన మాట్లాడుకుంటా, ఒక్కటి లేదు మీ దగ్గర. ఎందుకంటే చేసిందంతా నేను ఇంకా చాలా ఉన్నాయి, ఒకటి విడతలు చేస్తా. రైట్. ఈలోగా బయట ఒక కళానిలయం అని పెట్టుకొని దాంట్లో వచ్చిన వాళ్ళకు విఐపీలకు సన్మానం చేసుకుంటూ ఆ వచ్చిన డబ్బుతోటి గడుపుకుంటూ ఒక జీవనం సాగించే కుటుంబం అది. దానికి విఐపీలు తీసుకొస్తే ఏందనేది స్టార్టింగ్లో చెప్పిన. ఇప్పుడు అక్కడ నేను క్వశ్చన్ ఏం చేసిన పోలీస్ స్టేషన్లో అంటే, భగవంతునికి పేరు పెట్టి ఇదంతా చేసి స్టేట్ ఎండోమెంట్ వరకు కూడా నా పేరు తెలుసు, అసిస్టెంట్ కమిషనర్ మధు సార్ ఆయన పేరు. చాలాసార్లు అడిగిండు. ఒకసారి మళ్ళీ కంప్లైంట్ ఈ నరేష్ అంటే, ఆల్రెడీ ఐ గివెన్ 2 times ఇన్ శంకర్పల్లి పిఎస్ఆర్, దట్ ఈస్ యువర్ డ్యూటీ, ఎవ్రీ మంత్ యూ గాట్ సమ్ 1000 salary, గో టు టేక్ ఆల్ ఎవిడెన్స్ అని చెప్పి నేను చాలాసార్లు అతనికి చెప్పున్నా. అతను ఆల్ ఇండియా, ఒక మండల్ కాదు, జిల్లా కాదు, మన రాష్ట్రం కాదు, నీకు ఏ ఎండోమెంట్ వచ్చి ఏ సీఎం గవర్నర్ నీకు ఇచ్చిర్రు నాయన? అది చెప్పు. అసలు నీకు శుక్లాంబర్ధం రాదు, నువ్వు స్నానం చేయవు, ఇట్లా ఎంటికలతోటి దూకొని వస్తుంటివి. జయరామ్ రెడ్డి తెలియదా, నాకు తెలియదా, ఇక్కడ మీ చుట్టాలు లేదా, సురేంద్ర నాకు కూడా తెలుసు. ఇప్పుడు ఒక జుబ్బు వేసుకున్నావు, అది నీకు పనిష్మెంట్ తెలుసా దయాకర్?
మిత్రద్రోహం చేసినావు, స్వామి ద్రోహం చేస్తున్నావు. కాచుకోండి మీరు, ఇక నిప్పుని పట్టుకోలేరు. అబద్ధానికి ఆయుష్ తక్కువ, నిజానికి ఎక్కువ. మీరు చాలా చూస్తారు ముందు ముందు. నరేష్ గారి కూడా అంటే ఏందో, నేను పెంచిన గుడి కదా అని చెప్పి చాలా ఓపిక పట్టిన. ఇన్ని రోజులు లేకుండా 10 ఏళ్ళ తర్వాత ఎందుకు వచ్చింది తెలుసా? కర్మ, బ్యాక్ టు కర్మ అంటారు చూసినావా? 10 ఏళ్ళు కష్టపడ్డా కాబట్టి 10 ఏళ్ళ తర్వాత మీరు చేసే అక్రమాలై వ్యాపార కేంద్రం ఒక విజను ఈ నేటి ప్రపంచం తెలవాలి. ఈ సేవా ఫౌండేషన్ అధ్యక్షుడే నాటి మరకత శివలింగ ఆలయ పునః నిర్మాణ శ్రీకారకుడు, నామకరణ భక్తుడు, ధర్మకర్త. ఇదంతా తెలియజేయనికనే దేవుడు తీసుకున్న ఒక షో ఇది. అది దీని ఇంటెన్షన్ అసలు. అందుకే నేను చెప్పడం అయింది. సత్యమేవ జయతే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక నుంచి నేను ఒక్కటి చెప్పేయాలని ఏంటంటే, ఎప్పుడైనా మనిషి అశాశ్వతం. మనం ఒక్కొక్క రోజు గడిచిన కొద్దీ శ్మశానానికి దగ్గరైతాం. మనం ప్రేమగా ఉండడం నేర్చుకోండి, నీతిగా ఉండడం నేర్చుకోండి. ఇది నాది నీదని, ఊరు మాది అనే అహంకారం వద్దు. అట్లసుంటే మీ ఫీలింగ్గా ఉంటే, నేను పేరు పెట్టిన నా శివలింగానికి మరకత శివలింగం అని తీసేసుకొని మా ఊరు మా చెందిప్పలింగం అని బోర్డులు వేసుకోండి. ఎవరైనా వస్తాడేమో పూజకు. పక్షులు కూడా రావు. పక్షులు చాలా గ్రేట్, పంచభూతాలు. ఇది తెలియాలంటే మీకు ఇంకో జన్మెత్తాలే. నాకు తెలుసు కాబట్టే ఇన్ని గుడ్లకు ప్రచారం చేసినా, దీన్ని చేసి చరిత్ర సృష్టించిన సంగతి మీకు తెలిసే. చేస్తా. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఇదంతా ఈయనకి ఇది తెలుసా అది తెలుసా అని చెప్పి అన్నారు కదన్న. సో నేను కూడా ఏం చేస్తా అంటే, నాకేం తెలుసో నేను ప్రాక్టికల్గా ప్రూఫ్ తోటి ఇచ్చే మనిషిని. నేను వీళ్ళలాగా వేగంగా మాట్లాడి అని ఇంగ్లీష్కుంటూ కూర్చుంటాను కాదుగా. నరేష్ గారు ఇక్కడ చావా. ఇది ఎందుకు అంటున్నంటన్నా, ఈరోజు శివాజీ చేసిన త్యాగం, పోరాటము, కాషాయ జెండా ఈరోజు ఇది ఎందుకు వేసుకుని అనుకున్నారు? ఎర్రది కాషాయం. ఇది కాషాయం ఎందుకు వేసుకున్నంటే, ఈ కాషాయము జెండా రంగు ఎంత గొప్పది. ఈ దేశము భారతదేశానికి గుర్తిది. దీనికి భయం అనేది ఉండదు. ఎప్పుడు హనుమంతుడు పైన ఉంచుకొని శ్రీకృష్ణుడు విజయం, పాండవులు 100 మంది ఉన్న కౌరవులు పాండవులు ఎందుకు విజయమైంది? ధర్మం విలువ అయిపోయింది కాబట్టి. మీరు ఊరు మాదని గుంపుని ప్లాన్ చేసుకొని ఉంటే ఎవరు నమ్ముతారు, ఎవరు భయపడతారు? అసలు మీకు నథింగ్. భయం అనే పదం నా డిక్షనరీ లేదు. నా భయం ఏందో మీకు చూపిస్తే మీరు ఇంకా ఆశ్చర్యపోతారు. అట్లా కూడా నేను చెయ్య. ఎందుకంటే కొన్ని రోజులు నన్ను ప్రేమించారు, నా వాళ్ళు కూడా అనుకున్నారు. కాబట్టి నేను ఆ మంచిని చూస్తున్నా, ఆ ఫస్ట్ దాన్ని ఆలోచిస్తున్నా. నేను మీలాగా సెకండ్ ఆలోచిస్తే. ఆలయ పునః నిర్మాణ శ్రీకారకుడు, ధర్మకర్త నరేష్ కుమార్ మరకత సమాజం చేసిన ఈ కార్యశాల విషయం మీద ఉంది కదా. కళానీలయం దయాకర్ పేరు ఉంది, వీళ్ళ పేర్లు ఉంది. తహసీల్దార్ ఎంఆర్ఓ వసంతకుమారి, సుంకల సత్యనారాయణ పేరు, ఎస్ఐ చైతన్య పేరు, ఎండిఓ భిక్షం సారు, సబ్ రిజిస్టార్ విఠల్ గౌడ్, విష్ణువర్ధన్ కుమారు, జనార్దన్ రెడ్డి. ఇగో వీళ్ళది నోములో చేశారు. వీళ్ళ పేర్లు కూడా రాసిన నేను బుక్కుల. మంచితనం అంటే ఇదేనా? ద్రోహం కాదు, మోసం కాదు. మంచితనం అంటే ఇది. అది నేర్చుకోండి ఫస్ట్. ప్రేమ గొప్పది. ఇది మళ్ళీ వీళ్ళందరి పేర్లు పెట్టినా నేను ఎవరెవరు ఎట్లా పనిచేసారో దీంట్లో. ఇదే అండి దీనిది ఈ మరకత శివానికి సంబంధించిన స్టోరీ. కొన్ని గుప్తదానం ఉంచాలని కూడా ఇంకా చాలా నేను చెప్పడం మర్చిపోయాను. ఎందుకంటే ఎక్కువ కాదు, దీన్ని విడతలు చేస్తా. ఎందుకంటే చెడ్డోళ్ళు కుట్రలు చేసి మేము మంచోళ్ళమని చెప్పుకున్నప్పుడు, ఇంత ఒర్లి రాత్రిపగలు సేవ్ చేసి కష్టపడి దేశానికి పరిచయం చేసినోనికి నాకెంత శక్తి ఉండాలి, నాకెంత ఓర్పు ఉండాలి. సో మంచి తీసుకుంటా. ఇంకా వాళ్ళు ఎంతెంత ఇస్తుంటారో అంతంతా బాగా చేస్తా. ఇంకోటి ఇక్కడ రాజేష్ గౌడ్. ఈ రాజేష్ గౌడ్ చిట్టి ఇక్కడ రాను. రాజేష్ గౌడ్ అనే గట్టిగా వ్యక్తి ఫస్ట్ రిపోర్టర్ కాదు, మామూలుగానే వాళ్ళది ఏదో బట్టల షాప్. అయితే మా అన్నయ్య గుడికి ఆ సేవ చేస్తున్నప్పుడు గుడి టైమింగ్స్ ఏందాక ఎట్లా పోవాలి అది అని చాలాసార్లు ఫోన్ చేసేటోడు. అయితే వాళ్ళ వైఫ్ కూడా చేసేటాను. కానీ అలాంటి వాళ్ళే ఒక రిపోర్టర్ అయి ఉండి తప్పుడు ప్రచారంగా రాయడం అనేది చాలా తప్పు ఆయన చేసింది. రైట్. టైమింగ్స్ ఇదేనే కాదు, మాణిక్రెడ్డి అన్న దొప్పటి చాలామంది అనేటోళ్ళు. అంటే నాకు అడిగి పూజ చేయడానికి వాళ్ళ అమ్మ కూడా అంతే, నరేష్ ఇట్లా వచ్చినామని అంటుండే. నేను పూజ చేసేటప్పుడు పత్తిరాజు అంటారు రిపోర్టర్, సూర్య రిపోర్టర్కు తెలుసు, మధుకు తెలుసు, మొత్తం దేశానికి చేవల విలేకరులకు తెలుసు, ఎంటైర్ ప్రపంచానికి అంటే ఇక్కడే ప్రపంచానికి తెలిసి కూడా ఆ ప్రెస్ మీట్కి వాళ్ళు ఎట్లా పోయారో అర్థం కాదు. నేనే మూకోను కదా. ఇప్పుడు రాజేష్ గౌడ్ కూడా నా ఈ సేవా ఫౌండేషన్ చాలా రాసిండు తమ్ముడు, పిలిచిన ఈడు కూడా. కానీ వాళ్ళకి ఫేస్ చేయడానికే ఇబ్బంది అయింది. ఎందుకంటే నేను ప్రాక్టికల్ మనిషిని, అది తీరి మోసం. అయితే ఇక్కడ ఇంకోటి అన్న బ్రదర్ మీరు కూడా ప్రిపేర్ కండి. పాల్గమ్ దాడి అవుతుంది కదా, పాల్గమ్ దాడి అవుతున్నప్పుడు సురేష్ T9 అది పేరు T9 యూట్యూబ్ ఛానల్, చందీప విలేజర్. ఇప్పుడు చందీపలు ఉంటాడు, బయట ఉంటాడు. ఈ క్యూ న్యూస్లో రాగానే వాళ్ళు అప్పుడు ప్లాన్ చేశారు. అంతకంటే ముందు జయచందర్ నేను మాది ఒక విషయంలో బస్సులో వస్తున్నాము. అరే ఇటు ఇట్లా అవుతుందని చెప్పి బస్సులు అనుకుంటుంటే ఈయన రాయడేమన్నా మరి వాంది రాస్తాడు, డూప్లికేట్ ఉందని జయచంద్ర అన్నాడు. అంటే ఇట్లా వింటున్నాడు. దాని టైం వస్తుంది, ఏదో ఒక రోజు ఎవరో బయట పడ్డప్పుడు ఎరికైతుంది అని చెప్పి నేను అన్నా.
అప్పుడు ఈయన ఏం చేసిన అంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ ఆన్లైన్ విలేకరుల తమ్ముళ్ళని అందరిని పిలిచి ఏమైనా పైసలు ఇచ్చి షాలువలు కప్పేసేయండి, ఓ సన్మానం చేస్తే పడి ఉంటారు, ఆడ ఇన్ఫర్మేషన్ ఇయ్యరు. దీనికి క్యాప్టెన్షిప్ ఇవ్వడు ఈ దొంగ రాజేష్ గారు. ఎట్లా అంటే శంకర్పల్లిలో ఒక డాక్టర్ని, ఒక ఎంబీబీఎస్ డాక్టర్ని బ్లాక్మెయిల్ చేస్తే October 9th రోజు ప్రెస్లో వచ్చింది 5 మంది మీద. ఆ 5 మందిలో ఇంకిద్దరు ముగ్గురు మంచోళ్ళే ఉన్నారు పిల్లలు. ఈడుగుండని చాలా అభిమానిస్తాడు రాజేష్ కూడా, కళ్ళతో చూసినోడు. మరి ఏం పుట్టిందో ఇంకేం పైసలు కావాలనో, ఇటు వృత్తికి అన్యాయం చేసి డాక్టర్లను బ్లాక్మెయిల్ చేసినట్టు పేపర్లు వచ్చింది. మళ్ళీ ఆడికి పోయి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆడ ఉన్న కొద్ది మందిని ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన ప్రెస్ మీట్ విలేకరులు అందరికీ చాలా హృదయపూర్వక నమస్తే. ఇంకా చాలామంది ఉన్నారు, సండే కాబట్టి విడతలుగా నేను పెడుతూనే ఉంటా. వీళ్ళు ఎవ్వరికి చెప్పకుండా వాళ్ళే పెట్టుకొని ఇచ్చారు కదా, ఈ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. వీనికి కేసు అయినాక హౌ కెన్ ఈ రైట్ మళ్ళీ అసలు అని నన్ను సమాజం నాకు అడుగుతుంది సార్. నేను ఎన్జిఓగా గవర్నమెంటే నాకు అవార్డు ఇచ్చింది అఫీషియల్గా, ఇది గుడి మ్యాటర్ కాదు. సో ఈయనకి ఎట్లా మళ్ళీ రన్ అవుతున్నాడు, నన్ను ప్రజలు అడుగుతున్నారు అని నేను రైటింగ్లు ఇచ్చిన. నాకు అది కావాలి ఇప్పుడు అని. ఆల్రెడీ కేసు చేసినాము బ్రదర్. వాళ్ళ మనసాక్షి పేపరు, వాడి పేరు, వాడి ఎడిటర్ గారు ఎక్కడున్నాడో ఆఫీస్కి వెళ్ళి మాట్లాడుతాను నేను. జర్నలిజం పుట్టింది మా ఇంట్లో. మా నరసింహసామన్న సేవలు చూసి ఇందరెడ్డి అన్న కూడా హెడ్సప్ చెప్పేటోడు. నేను అప్పటికి రిపోర్టర్ అయినా. రామోజీరావుతోటే మా అన్న అవార్డు అందుకున్నాడు. ధర్నాలు యుద్ధాలు చేసి ఇట్లా కబ్జాల మీద రాసి నిద్రలోని రాత్రులు ఉండే నాది మా అన్నది. రిపోర్టింగ్ జర్నలిజం అంటే అది. 100 తుపాకులకు భయపడను కానీ కలమున్న పాత్రికేయునికి భయపడతాడు ఒక నియంత. వీళ్ళకు మారలు తెలియదు, ఏది తెలియదు. ఆన్లైన్ పెట్టేసుకున్నారు. మంచి పనులు చేస్తే ఎంత బాగుంటుంది. మళ్ళీ ఇంకోటి, ప్రింట్ మీడియా వాళ్ళు ఆన్లైన్లో నెక్కిరిస్తే నేను వార్నింగ్ ఇచ్చిన వారికి, అరే మీరు అట్లా అనొద్దు, తప్పది, ఏదైనా అదే అని చెప్పి సపోర్ట్ చేసిన. ఇది వేసిండు కదా, ఇప్పుడు అది అంతా పేపర్ అది కాంప్లైంట్ ఇచ్చినందుకు తీసిండు. 2-3 చెప్పిండు ఇలాంటి ప్రెస్ మీట్ పెడతారని చెప్పి. ఈ సురేష్ అనేటోడు బ్రదరు పాల్గొం లాస్ట్ వార్ అయ్యేటప్పుడు ఎండింగ్ రోజు నా దగ్గరకు వచ్చిండు. మంచి వీడియో తీసి టీవీలో వేయించిండు. ఈ విషయం నాకు చెప్పిండు. ఈ విషయం చెప్పేటప్పుడు కరాటే బ్లాక్ బెల్ట్ రవీందర్ గారు ఉన్నారు, మా జనరల్ సెక్రటరీ వేరేంద్రచారు ఉన్నాడు, ఇంకొక అతను కృష్ణ నుండే బయట ఉన్నాడు అతను. వీళ్ళ మధ్యనే నరేష్ అన్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఇదంతా ప్రెస్లో వస్తుంది కదా, ఇంకా ముందుగా అందరిది వచ్చేస్తుంది కాబట్టి ఒక 4-5 లక్షలు ఖర్చు పెట్టి విలేకరులు అందరిని పిలిచి మీడియాని ఒక ప్రెస్ మీట్ పెడదాం రా, నరేష్ చెప్పింది అంతా ఆపోజిట్లో చెప్పి ఇట్లా చేద్దాం, లేకుంటే వాడు అన్ని సాక్ష్యాలు చూపిస్తున్నాడు, ఇదంతా ఎక్కువ పోతుంది అని మనం ఇట్లా చేద్దాం, లేకుంటే మనని ఇట్లా అనుకుంటారని ఈ కుట్ర చేసినట్టు నాకు 20 రోజుల కిందని తెలిసి విషయం. నిన్న సీఏకి కాంప్లైంట్ ఇచ్చినప్పుడు అది మెన్షన్ చేసిన. మళ్ళీ నా దోస్తు పవన్ మహామేధావి నా తమ్ముడు, అన్న ఇది వద్దు, ఇది కట్ చేసి వాళ్ళు ప్రెస్ మీట్స్ పెట్టినప్పుడు ఇది రిలీజ్ చేద్దాం మనం, ప్రెస్ మీట్లు అని చెప్పు నువ్వు కూడా అని చెప్పిండు. సురేష్, నా వీడియో చూస్తుంటావు, నువ్వు ఆ ఊర్లో పుట్టినా కూడా ధర్మం కోసం మాట్లాడి నా ఆఫీస్కి వచ్చినావు, చూసినావు, నా ఎంత డెమో చూసినావు, ఆశ్చర్యపోయినావు, అభినందించినావు, దేశం కోసం ఒక వీడియో చేసిపోయినావు. ఈ విషయం కూడా క్లారిటీ ఉండు. నాతో వచ్చి ఇంటర్వ్యూ చేస్తాన్నావు. ఇక్కడ వచ్చిన 4 మీడియా ఛానళ్ళు ఇంకా 5 మంది రిపోర్టర్లు ఉన్నారు. వాళ్ళందరికీ నేను మరొకసారి చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే మంచి ఎక్కడుంటే మన అందరం అటువైపు ఉండాలి, చెడు వైపు ఉంటే అంత అనర్థము, నాశనం. సో ఆ సురేష్ చెప్పిన విషయాన్ని కూడా నాకు తెలుసు. ఈరోజు ఎందుకు ఓపెన్ అంటే ఇది చేసేది నాకు తెలుసు. వాళ్ళు ప్రోగ్రామ్ చేస్తే ఉన్నారు, నాకు ఆ గురించి మెసేజ్ వస్తూనే ఉన్నది. నరేష్ అన్న ప్రెస్ మీట్ పెట్టి నీ మీద నువ్వు చెప్పినే తిప్పి చెప్పారు. వాళ్ళ ఊరోళ్ళే తాగి ఆడోళ్ళ మీదకి న్యూసెన్స్ చేసి అసభ్యకరంగా ప్రవర్తించారు అని చెప్పి వాళ్ళ ఊరోళ్ళే స్టేట్మెంట్ ఇచ్చారు. 1 month అయిపోయింది అది. ఒక్కొక్కరు మహిళలు రేపు ఇంకా ఇప్పుడు మాట్లాడిపిస్తా. ఇదే అంటే లేదు, అక్కడ నీతి నిజాయితీ దైవ సన్నిధులు ఉండి వీళ్ళు చేసే ఒక వ్యాపార కేంద్రం. నేనున్నప్పుడు అసలు టికెటే లేదు అక్కడ, మొత్తం ఫ్రీ, పాలు పెరుగులు అన్నీ మా షాపుల నుంచి. ఆశ్చర్యపోతురు ఒక్కొక్కరు. ఇప్పుడు వీళ్ళు ప్రతిదానికి టికెట్లు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. తెలంగాణ భవన్లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఎంతో మంది ప్రాణ త్యాగాలతో వచ్చింది సిపిఐ రామకృష్ణ. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండల్ పిఎస్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఎం రాజేష్ నాయక్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్నారు. అంగడిలో కూరగాయలు అమ్మటం సహజం, కానీ గుడిలో నీరమ్మటం శ్రీ మరకత దేవాలయ కమిటీకే సాధ్యం.
ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ.